వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మిస్ పియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చీఫ్ ట్రైనర్ ఆఫ్ Go Online Trainings. 25 years of experience in software industries. Worked for many multinational companies like Microsoft, Accenture, Patni, Infosys. 1 lakh స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి చోట వీళ్ళు ట్రైనీస్ జాబ్స్ చేస్తున్నారు. ట్రైన్ మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్లో ప్రతి చోట గో ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్ వారు పంపించి జాబ్స్ అనేవి ఇప్పించడం జరిగింది. వాళ్ళ లైఫ్లు అనేవి సక్సెస్ అవ్వడానికి గో ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్ హెల్ప్ కూడా అవుతుంది. ప్లీజ్ కాంటాక్ట్ అస్. భాస్కర్ జోగి గారు, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అసలు ఎలా వచ్చారండి మీరు? ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ 25 ఇయర్స్ బ్యాక్ అమ్మ. సో ఇయర్ 2000లో నేను కూడా నార్మల్ డిగ్రీ చేసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలనుకొని బెంగళూరు వెళ్ళటం జరిగింది. ఇనిషియల్గా ప్రాపర్ గైడెన్స్ లేక అక్కడే నాకు 2 ఇయర్స్ పట్టింది ఐటీలోకి వెళ్ళడానికి. సో ఈరోజు ఏంటంటే జనాలకి 1 మంత్లోనే కోర్స్ చేయగానే జాబ్ రావాలనుకుంటారు. సో నేను ఆ రోజుల్లో 2 ఇయర్స్ సమయాన్ని వెచ్చించి బెంగళూరు 2000 ఇయర్లో వెళ్ళి అక్కడ కొన్ని కోర్సెస్ ఇవన్నీ నేర్చుకొని ఫస్ట్ కంపెనీ యూనిట్ లెవెల్లోకి జాబ్ కొట్టడం సంపాదించాను. 5,000 రూపాయలు ఉన్న నా శాలరీ ఒకేసారి 40,000 రూపీస్ జరిగింది. సో ఇదంతా అవడానికి ఒక 2 ఇయర్స్ టైం పట్టింది. అలా నేను ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీలోకి నార్మల్ బీఎస్సీ డిగ్రీ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళడం జరిగిందమ్మా. అక్కడి నుంచి చాలా కంపెనీల్లో పనిచేశాను, ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్, పట్నీ కంప్యూటర్స్, ఇన్ఫోసిస్, చాలా కంపెనీల్లో పనిచేశాను. 25 ఇయర్స్ ఎక్కువగా డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్లో పనిచేయటం జరిగింది. సో ఈరోజు మనం డేటా అనలిటిక్స్, పవర్ బిఐ, డేటా ఇంజనీరింగ్, ఎస్క్యూఎల్, క్లౌడ్, తర్వాత ఏఐఎంఎల్, డేటా ఇంజనీరింగ్, అజ్యూర్, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం కదా. సో ఇలాంటి టెక్నాలజీస్లో నేను నా సర్వీస్ అంతా చేయడం జరిగింది. బట్ ఒక 2010లో నేను గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బికాజ్ ఐ లవ్ టీచింగ్ అనమాట, ప్యాషనేట్ అబౌట్ ట్రైనింగ్ అండ్ టీచింగ్. నాకింత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ నాలెడ్జ్ మనం ఇతరులకు షేర్ చేద్దాం. సో ఆ విధంగా నేను గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలా మల్టీనేషనల్ కంపెనీకి కార్పొరేట్ ట్రైనింగ్గా వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాను. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాపిజెమిని, అలాగే హైదరాబాద్లో కూడా చాలా ఒక క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఐఎమ్ కంప్లీట్లీ ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ మన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో యూ కెన్ సీ మై రివ్యూస్ ఇన్ ద గూగుల్, అలాగే మన యొక్క గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్లో కూడా ఎలాంటి ట్రైనింగ్స్ మనం ఇస్తూ ఉన్నాం. సో పీపుల్ ఎట్లా ఎన్రోల్ అవ్వచ్చు, సో ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారా ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ మరియు ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉందనుకోండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే మంచి టీచర్స్ని, మంచి ఫ్యాకల్టీస్ని మీ ఇంట్లో నుంచి నేర్చుకొని లక్షలాదిలో జాబులు సంపాదించగలిగే స్కిల్స్ని మనం నేర్పిస్తూ ఉన్నాం గో ఆన్లైన్ ట్రైనింగ్స్ హైదరాబాద్ నుంచి. ఐటీలోకి రావాలంటే భాస్కర్ గారు ఓన్లీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలా, లేకపోతే ఏ క్వాలిఫికేషన్తోనైనా ఐటీలోకి రావచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ ఉంటేనే ఐటీలోకి వెళ్ళగలుగుతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కావాలి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ, ఇలాంటి ఏ క్వాలిఫికేషన్ మీకున్నా ఈరోజు నో కోడింగ్, లో కోడింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకొని మీరు ఈజీగా 3 to 6 మంత్స్ టైంలోనే డైలీ 2 to 3 అవర్స్ మీరు ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకుంటే మాలాంటి ఫ్యాకల్టీ ద్వారా మంచి సబ్జెక్ట్స్ని మీరు 6 మంత్స్లో ట్రైనింగ్ చేసుకొని లో కోడింగ్, నో కోడింగ్, అందులో ఒక కోర్స్ మనం ఏం చెప్తా ఉన్నామంటే డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ, అలాగే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, ఇలాంటి సింపుల్ కోర్సెస్ మనం నేర్చుకొని మినిమం 3 to 6 మంత్స్ టైం, ఒక 2 అవర్స్ మీరు గనక ఎఫర్ట్స్ పెడితే ఇంట్లో కూర్చొని మంచి జాబ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ దో రెసిషన్ ఈరోజు ఉన్నా కూడా చాలామందికి ఏంటంటే
హైదరాబాద్ వచ్చి కోర్సెస్ ఏవో నేర్చుకుంటారు. హ్మ్. మా అబ్బాయి పైథాన్ నేర్చుకున్నాడు, మా అమ్మాయి ఎస్ఏపీ నేర్చుకుంది, మా అబ్బాయి జావా నేర్చుకున్నాడు. కోర్సులు నేర్చుకుంటారు. కోర్సుల వలన ఏమి ఉపయోగం లేదు. మనకేం రావాలి? స్కిల్స్ రావాలి. మనం ఏది నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ అని అడుగుతాం గానీ, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరు ఫ్యాకల్టీ అని మనం ఎప్పుడు అడగం. ఎందుకు? ఫ్యాకల్టీ చివరికి మీకు కోర్సులు నేర్పిస్తాడు. మీకు మంచి ఫ్యాకల్టీ దొరకలేదనుకోండి, ఏమైపోతుంది? ఈవెన్ దో కోర్స్ మంచి హాట్‌గా ఉన్నా, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వలన మీకు జాబులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఇంకోటేమనుకుంటారంటే, మా అన్నయ్య నాకు ట్రైనింగ్ ఇస్తాడు, లేకుంటే మా కజిన్ అమెరికాలో ఉన్నాడు ట్రైనింగ్ ఇస్తారు అంటారు. నేనేమంటానంటే, మీ ఇంట్లో 10 ఇయర్స్, 20 ఇయర్స్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ట్రైన్ చేయడానికి మీరు ఉపయోగపడరు. ఇప్పుడు 'చిరంజీవి' ఉన్నాడు. 'రామ్ చరణ్' ట్రైనింగ్ చేయలేరు గదా! రాజమౌళిని ఎన్నుకొని రాజమౌళికి అది చెప్పాలి. అంతేగాని నేనే మెగాస్టార్‌ని నాకు 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను నా కొడుకుని ట్రైనింగ్ ఇస్తానంటే ట్రైన్ చేయొచ్చు. బట్ రిజల్ట్స్ అంత బాగా ఉండవు. సో, మనం ఏం అనుకోవాలనుకుంటే కోర్సులు మాత్రం సరిపోవు. స్కిల్స్ నేర్పించాలి జనాలకి. స్కిల్స్ అంటే ఏంటి? మీకు జాబ్ వచ్చిన తర్వాత, ఐటీలోకి వెళ్ళిన తర్వాత, మీరు మీ జాబ్ చేసుకోగలిగే సమర్థత మీలో ఉండాలి. అలాంటప్పుడు మీకు స్కిల్ ఉన్నట్టు లెక్క. ఏదో పైథాన్ కోర్స్ నేను నేర్చుకున్నాను. 4, 5 ఇంటర్వ్యూ క్వెషన్స్ నాకు బాగా వచ్చు. మీరు ఏదో అడిగితే ఏవో 2, 3 ప్రోగ్రామ్స్ నేను రాస్తా ఉన్నానంటే, ఏదో బట్టి పట్టి వాడు ప్రోగ్రామ్ నేర్చుకుంటా ఉన్నాడు తప్పించి, రియల్ స్కిల్ అనేది వాడికి డెవలప్ అవ్వటం లేదు. హ్మ్. అందుకే నేనేమంటానంటే ఎవరికైనా ఏ కోర్స్ చేయాలి అని ఎవరిని అడగొద్దు. వాళ్ళు 100 కోర్సులు చెప్తారు మీకు. జావా నేర్చుకోండి అని ఒకడు, డాట్ నెట్ నేర్చుకోండి అని ఒకడు, ఇంకోటి అని అంటారు. కోడింగ్. ఆ! అలా కాకుండా ఏమనాలంటే నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక మంచి మెంటార్ నాకు చెప్పండి. ఆయన గైడెన్స్ ద్వారా నేను మంచి స్కిల్స్ నేర్చుకొని వెళ్తానని అడగండి. ఎవరు మీకు చెప్పలేరు. ఎందుకు అంటే మీరు కోర్స్ అడిగితే 100 కోర్సులు చెప్తారు జనాలు. మంచి మెంటార్‌ని చూపించండి అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. సో, మనకు కావాల్సింది కోర్స్ కాదు, స్కిల్ మాత్రమే. అలాంటి స్కిల్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ల కోసం మీరు గూగుల్‌లో వెతకండి. యూట్యూబుల్లో చూడండి. వాళ్ళ రివ్యూ చదవండి. వాళ్ళు ఫ్రీ డెమోస్ అటెండ్ అవ్వండి. వాళ్ళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని జాబులు కొట్టే సక్సెస్ స్టోరీస్ వాళ్ళ ఛానల్‌లో గాని, యూట్యూబ్‌లో పెట్టుంటారు చూడండి. 10 మంది వాళ్ళతో ట్రైనర్స్‌తో మాట్లాడండి. అలా మాట్లాడకుండా గుడ్డిగా అమీర్‌పేట వెళ్ళి ఏదో రిసెప్షన్‌లో 2, 3 క్వెషన్‌లు అడిగి 10,000 కట్టండి. ప్రాక్సీకి లేకుంటే బ్యాక్ డోర్‌కి 3,00,000 కట్టండి. జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అంటే జనాలు అందులోకెళ్ళి జాయిన్ అవుతారు. అలాంటోళ్ళు చాలామంది నా దగ్గరకొస్తారు. సార్ మేము 3,00,000 కట్టాం, 5,00,000 కట్టాం, 10,00,000 కట్టాం. మాకు జాబు రాలేదు, డబ్బులు పోయాయి అంటారు. ప్రాబ్లమ్ ఎక్కడ? మీకు డబ్బులు కడితే జాబులొస్తాయనే భ్రమలో మీరున్నారనుకోండి. ఐటీ ఇండస్ట్రీ ఆ విధంగా పనిచేస్తదా? మీకొక డాక్టర్ ఉన్నాడనుకోండి. ఒక ఆపరేషన్ చేయాలంటే ఒక బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిన డాక్టర్ మీకు ఆపరేషన్ చేయగలుగుతాడా? అలాగా అపోలో హాస్పిటల్ గాని, కిమ్స్ హాస్పిటల్ గాని పనిచేస్తదా? అలా పని చేయనప్పుడు మీకు ఐటీ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తుంది? ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అని మాట్లాడుకుంటా ఉన్నాం. క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ చాలా విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. జాబులు పోతూ ఉన్నాయి. రెసెషన్ నడుస్తూ ఉందని అంటా ఉన్నాం కదా! ఇలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా కోర్సులు నేర్చుకొని వెళ్తే అంత బాగా జాబులు కొట్టేయడానికి మనకి సమర్థత ఉంటుంది. బట్ అట్లా నేర్పించే ఇన్‌స్టిట్యూషన్స్ గాని, ఫ్యాకల్టీస్ గాని ఒక లిస్ట్ మీ దగ్గరుందా? లేకుంటే మీ ఫ్రెండ్ ఎవరో రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నేనక్కడికి వెళ్ళాను. లేకుంటే వాడు 100% జాబ్ ప్లేస్‌మెంట్ ఇస్తా అన్నాడు కాబట్టి ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యానని చెప్తారు తప్పించి ప్లేస్‌మెంట్ వాడేమి ఇస్తాడు? ఒక ఐఏఎస్ గ్రూప్స్‌లో మీరు వెళ్లారనుకోండి. వాళ్ళు చెప్తారా? మేము కోచింగ్ ఇస్తామని చెప్తారు తప్పించి 100% మీకు ఐఏఎస్ ఆఫీసర్‌ని తయారు చేస్తాడు అని అన్నాడనుకోండి. పక్కా ఫేక్ ఇన్‌స్టిట్యూట్ అని మీకు అర్థం కావాలి. ఎవరైనా అన్నారనుకోండి 100% జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అంటే వాడు 100% లయింగ్. సో, నువ్వెలా ప్రిపేర్ అవ్వాలి? ఎట్లా కోచింగ్ అవ్వాలి? ఎలా స్కిల్ నేర్చుకోవాలి? దాని మీద నీ యొక్క జాబు ఆధారపడి ఉంటుంది గానీ, 100% గ్యారంటీ వాడిచ్చినంత మాత్రాన మనం ఎట్లా జాబ్ కొడతాం? 100% అలా జరగదు కదా! సో, జనాలకేంటి అంటే ఫస్టు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరడిగిన క్వెషన్‌కి సమాధానం అది. రెండోదేంటి? ఈరోజు నాకు ఏ ఏజ్‌లో ఉన్నా కూడా మీరు ఐటీ ఇండస్ట్రీలోకి రావచ్చు. నా దగ్గర 20 నుంచి వస్తారు. 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్. మొన్న 44 ఇయర్స్ ఒక బ్యాంక్ మేనేజర్ ఫ్రమ్ కాకినాడ రామ్ సతీష్ గారు ఒక 20 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌గా ఉండి ఒక 4.5 లాక్స్ ఎవ్రీ యానమ్ సాలరీ అవుతుంది. అంటే 20,000-30,000 రూపీస్ పర్ మంత్ సాలరీ.
అలాంటి వ్యక్తి 44 ఇయర్స్ ఏజ్‌లో ఒక డేటా అనలిస్ట్‌గా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో 22,00,000 జాబ్ సంపాదించడం జరిగింది. జస్ట్ మన మార్చ్‌లోనే జరిగింది. అతని వీడియో కూడా సక్సెస్ రికార్డెడ్ వీడియో నేను గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్‌లో పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానెల్‌లో. ఇలా ఎలా జరిగిందంటారు? ఓన్లీ ఒకటే ఏంటంటే అతను స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. ఏజ్ ఎందు గురించి ఏజ్ ఆలోచించలేదు. గురించి ఆలోచించలేదు. అని అడిగా ఈ క్వెషన్. "మీకు ఏజ్ ఇబ్బంది పెట్టలేదా రామ్ సతీష్ గారు" అంటే, "సార్ అదొక నంబర్ సార్" అన్నాడాయన. అంటే ఏమర్థమవుతుంది మనకి? స్కిల్ గనక ఉంటే మీరు ఈజీగా ఏ ఎంఎన్‌సి కంపెనీలో అయినా, ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో అయినా జాబ్స్ ఈజీగా సంపాదించుకోగలుగుతారు. అయితే మనం జావా, డాట్ నెట్ ఇలాంటి కాంప్లెక్స్ కోడింగ్ టెక్నాలజీస్ లేకుండా నో కోడింగు, లో కోడింగ్ టెక్నాలజీస్ చాలామంది ఈరోజు డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బి అది మనం చాలా విద్యార్థులకి నాన్ ఐటీ వాళ్ళకి ఎస్పెషల్లీ మెకానికల్ బ్యాక్‌గ్రౌండు, ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్, బీకామ్ బ్యాక్‌గ్రౌండ్, బీబీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి 3-6 మంత్స్‌లో నేర్పిస్తా ఉన్నాం. చాలామంది 20,000 సంపాదించుకున్నోళ్ళు ఈరోజు 15-20 లాక్స్ సాలరీ సంపాదిస్తా ఉన్నారు. ఫ్రెషర్స్‌కి అయితే ఇండియాలో మీకు ఈ కోర్స్ నేర్చుకుంటే మినిమమ్ 8,00,000-10,00,000 ఫ్రెషర్‌కి ఇస్తా ఉన్నారు. ఇది ఆన్‌లైన్ సెంటరేనా? ఆఫ్‌లైన్ కూడా ఉందా? మనకి ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆఫ్‌లైన్ సెంటర్స్ గూడా ఉండేవి హైదరాబాద్‌లో. బట్ కంప్లీట్‌లీ గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఈజ్ ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూషన్. మీరు ఇంట్లోనే ఉండి, మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్టల్‌లో ఉండి తిప్పలు పడకుండా, ఏవేవి ఇన్‌స్టిట్యూట్లు చూసి వీళ్ళేం చేస్తారంటే, ఇన్‌స్టిట్యూట్‌కి రూ. 1000 కడతారు. హాస్టల్ ఫీజ్ ఒక 10,000 కడతారు ఎవ్రీ మంత్. 10 మంత్స్ ఉండి రూ. 1,00,000 దానికి కడతారు. రూ. 1,000 మాత్రం కోర్స్ ఫీజ్ కడతారు. సో, మీరు దేనికి డబ్బులు వెచ్చించాలి? కోర్సుల కోసం డబ్బులు ఎక్కువ పెట్టాలి. రూ. 1,000 మీరు ఫీజు కడితే, ఒక 100-200 పీపుల్ ఉన్న హాల్‌లో నువ్వు కూర్చొని గాలాడక, సరిగ్గా వినిపించక, సరిగ్గా నేర్చుకోక, సరిగ్గా ఫుడ్ పడక, లక్షల రూపాయలు తగలబెట్టి ఏమీ నేర్చుకోకుండా ఊరెళ్తారు. నేనేమంటానంటే, మీరు ఇంట్లో కూర్చోండి. ఆ హాస్టల్‌కి పెంచిన డబ్బులు ఆన్‌లైన్ ట్రైనింగ్స్‌లో పెట్టండి. ఆన్‌లైన్ ట్రైనింగ్ అంటే చూడండి. 10 ఇన్‌స్టిట్యూట్‌లు తిరగండి. ఆన్‌లైన్‌లో చూడండి. డెమోస్ వినండి. గూగుల్ రివ్యూస్ చదవండి. సో, గూగుల్ రివ్యూ చదవండి. ఫ్రీ డెమోస్ మేము 4, 5 డెమోస్ ఫ్రీగా చెప్తాం వాళ్ళకి ఆన్‌లైన్‌లో. అది అది చూసి మీరు ఒక కోర్స్‌ని లేకుంటే ఒక ఇన్‌స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకొని మాతో డిస్కస్ చేసుకొని తర్వాత మీరు ఎన్రోల్‌మెంట్ తీసుకోండి.